విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావములనెల్ల సమయజేసి ఐకమత్యము సహజీవనాధికము నేర్పుటయే కాదే బ్రహ్మ విద్య త్వరగా నేర్పుటయే కాదే బ్రహ్మ విద్య. ప్రేమ స్వరూపులారా, విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాపోషకులారా, విద్యాధికారులారా, embodiments of love, boys and girls, authorities of education, emancipators of education. ఈనాడు లోకమునకు కావలసినటువంటిది ధనము కాదు, లేక మరి ఒక సంబంధమైనటువంటి యొక్క విషయములు కాదు. విద్యార్థులు ఆదర్శప్రాయులై దేశమునకు సమాజ సంక్షేమములకు పాటుపడాలి. What the world needs today is not wealth or anything of that sort. The world needs ideal students who work for the welfare of the community and the world by and large. ఆలోచించగలిగిన మానవుడు లోకములో అనేక విధములుగా కూడాను ఆలోచిస్తూ ఉంటాడు. Man has been thinking since ancient times incessantly. కానీ నిజముగా ఆలోచించే మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు అనేకంగా విద్యారంగం లోపల విరివిగా పెరిగినవి. However, there are many problems which are totally confusing in the field of education. జీవితమునకు సంబంధించినటువంటి ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దవలసినటువంటి విద్యార్థులు, సమాజమునకు సంక్షేమాన్ని కోరవలసినటువంటి విద్యార్థులు ఈనాడు చాలా కరువైపోయినారు. Students who have to understand, relate themselves to the daily life, work for the strength and welfare, the progression of the community, they have not realized as we see them today. ఈనాటి విద్యార్థులు కేవలము కలిమి చెలిమి బలమును గుర్తించుటకై ప్రయత్నిస్తున్నారు, కానీ గుణమును అభివృద్ధి పరుచుకుంటకై ఏమాత్రము పాటుపడటం లేదు. Students have been working for the friendship, the wealth and the strength, but they have totally ignored the quality and the character. సమాజమునకు సేవలు చేయటం అనేటువంటిది ఏదో పరిజనులకు మనం సేవ చేసినట్టుగా భావిస్తుండటం చాలా పొరపాటు. It's a big mistake to consider while serving others that we are serving altogether different people from. సర్వతః పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వతః స్మృతిమల్లోకే సర్వమా వృత్తిస్థితి. ప్రపంచమంతా వ్యాపించి సర్వ అణువునందును సర్వఘనమునందును ఉండినటువంటి శక్తి ఒక్కటే, అదే కాస్మిక్ డివైన్. All over this universe, from microcosm to the macrocosm, is spread that mighty power, the cosmic divine. నీ యందున్నటువంటి దివ్య చైతన్య శక్తి, నీ ఎదుటివారి ఉన్నటువంటి యొక్క వాని యందు ఉన్నటువంటి దివ్య చైతన్య శక్తి, ఈ ప్రజలందరి యందు కూడా ఉండినటువంటి దివ్య చైతన్య శక్తియే విశ్వమంతా కూడాను ఈ దివ్య చైతన్య శక్తియే ఉంటున్నది. The divinity within you is equally present in the person in front of you, which is present all over the entire humanity and the universe for that matter. ఈ పరమ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు పెడమార్గం పట్టుటకు ఏమాత్రమూ అవకాశం లేదు. Those who have not understood this truth cannot comprehend God. కానీ వస్తువుల యొక్క భేదమును పురస్కరించుకొని భిన్న భిన్నంగా భావిస్తున్నారే కానీ శక్తి యొక్క ఏకత్వము ఆనందం ఒక్కటే.
They go by the differences at the material level, but they have not understood the inherent, the latent divinity. ఈనాటి లోకములో ఎన్నో కోట్ల మంది విద్యావంతులు ఉన్నారు. Today in this world, there are crores and crores of educated people. ఎన్నో కోట్ల మంది పండితులు ఉన్నారు. There are crores of scholars. ఎందరో కోట్లు తెలివితేటలు కలిగినటువంటి వారు ఉన్నారు. There are crores of intelligent people. కానీ ఇన్ని చదువులు చదివి వీరు దేశములకు చేసేటువంటి ఉపకారం ఏమిటి? With all this education that you have acquired, what help you are rendering? ఎవరి స్వార్థము స్వప్రయోజనము వారు చూసుకుంటున్నారే కానీ దేశ సంక్షేమమునకై పాటుపడేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉన్నారు. Each one goes by selfishness and self-interest. There are none who work for the progress of the country. కనుక ఏనాడు మానవత్వమునందు స్వార్థమనేటువంటిది నిర్మూలమవును ఆనాడే దేశము పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది. That day the selfishness is totally rooted out of this country. Then the country becomes sacred. కనుక మానవుని యందు ఉన్నటువంటి మొట్టమొదట దివ్యమైన తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore we have to make every attempt to recognize the divinity immanent in mankind. మానవుడనగా కేవలము మనోబుద్ధి దేహములతో కూడినటువంటి వాడు మాత్రమే కాదు. Man does not mean the one who is composed of the mind, the body and the senses alone. ఇది కేవలము ఉపాధుల యొక్క లక్షణము. They are only instruments, the vesture put on. దేహము ఒక జడము, Body is inert. మనసు ఒక నెగటివ్. Mind is a negative. ఇవన్నీ కూడాను జడ నెగటివ్లతో చూడినటువంటి యొక్క దేహమునకు మానవుడు మానవుడని పిలిపించుకుంటున్నాడు. He calls himself a human with a combination of the inert matter and the negative mind. మానవుడు కదిలేటువంటి వాడు కాదు, వచ్చేటువంటి వాడు కాదు, పోయేటువంటి వాడు కాదు. Neither man has got an entry nor an exit. Neither he comes nor goes. సర్వకాల సర్వావస్థల ఎందుకును శాశ్వతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి వాడు మానవుడు. In fact, man represents the existence, continuity to eternity. కనుక ఈనాడు మనం వినేటువంటి వినుకుడి, పలికేటువంటి పలుకులు, చేసేటువంటి భావములు అన్నీ కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. What all that has been said, heard and done represent the reflection of the inner being. ఇన్నర్ డివైన్ అనేటువంటి దాని యొక్క ప్రతిబింబములే, ప్రతిధ్వనులే మనకు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. All that we encounter, all that we face, or the reaction, కానీ మీరు reflection ఏదో and గొప్ప sound. చదువులు చదువుతున్నామని మీరు భావించవచ్చును. You may consider that you are highly educated. ఇది కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ డివైన్. That is all merely the reflection of the inner divine. మీరు చదివే చదువులు అన్నీ కూడాను రిఫ్లెక్షన్. All the knowledge that you acquire is reflection. మీరు చేసే సర్వ కార్యములు కూడాను రియాక్షన్. All the tasks that you undertake constitute reaction. కనుకనే రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ తో కూడినటువంటి చదువులు ఇవి నిజమైన చదువులుగా మీరు భావిస్తున్నారు. You consider this education which is full of reaction, reflection, resound as true. ఇవన్నీ కూడా కొంతకాలంలో మరుగుపడేటువంటివి. They are bound to vanish sometime or other. రియాలిటీ కలిగినటువంటి మానవత్వమే శాశ్వతమైనటువంటిది. The human quality is permanent, which is beyond the three. మానవునికి జన్మ మరణములు లేవు. Man has neither birth nor death. దేహములకు మార్పులు ఉన్నవి కానీ The body changes. కానీ మానవులకు మరణం లేదు. Man has no death in fact. మానవుడు అనగా ఎవరనుకున్నారు? What do you think of mankind? కేవలం దేహాధారి అయినటువంటి ఒక వ్యక్తియే మానవుడని భావిస్తున్నారు. You think a human being by form with a body ఇది నశించేటువంటిది. is bound to perish. నశించని మానవుడు ఈ మానవత్వంలోనే ఉంటున్నాడు. The imperishable is present within the perishable. వాని పేరే నరా అని పిలుస్తారు. The human is also called Nara. రహ అనగా నాశనము. Raha means perishable. నా అనగా నాశనము కానిటువంటి వాడు నరుడు. Na means imperishable. Nara, human. కనుక మానవుడు అనేటువంటి వాడు ఈ నాశనం కానటువంటి యొక్క తత్వంతో ఆత్మ అని పిలువబడుతున్నాడు. Man with comprehension of the imperishable is called ఆత్మకు Atma. ఎట్టి మార్పులు లేవు. This Atma, the spirit, is changeless. ఎట్టి కూర్పులు లేవు. No addition. అట్టి ఆత్మస్వరూపుడై నీ ఉండి కూడాను జనన మరణములకు భయపడేది ఎందుకు? Being the very embodiment of the spirit Atma, why are you afraid of birth and death? సుఖదుఖములకు కృంగేది ఎందుకు?
Why should he be disappointed nor elated? కనుక ఇవన్నీ కూడా కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి క్రియలే. These are all the feelings which are physical, worldly and material. ఇవన్నీ కూడా నెగటివ్ యాక్షన్స్. These are all the negative actions indeed. కానీ నీవు పాజిటివ్, But you are positive. నీవు శాశ్వతమైన వాడవు, You are permanent. నీవు సత్యమైనటువంటి వాడవు, You are truth. నీవు నిత్యమైనటువంటి వాడవు. You are eternal. ఇటు సత్య నిత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నీవు పొంది కూడాను అసత్యము, అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క దీన్ని నీవెందుకు ఫాలో చేస్తున్నావు? Being the very embodiment of truth and eternity, why do you go by the falsehood? Why do you go by that which is temporal? కనుక చదువుల వల్ల మనము ఈ ప్రాప్తమైనటువంటి జీవితంలో కొన్ని అనుకూలములు చేసుకోవచ్చును. However, with our education, we can have certain convenience and comfort. ఇదన్నా భౌతికమైన జీవితములకు చేసేటువంటి సహాయములు మాత్రమే. That's all the help in this mundane world. కనుక నీ చదువు దీనితో పాటు అంతర్ముఖమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించాలి. Along with secular knowledge, you should have inward spiritual knowledge. దానిని ఒక విధమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి అన్నారు. This is a sort of divine power. ఆ దివ్యమైనటువంటి శక్తి లేనటువంటి ప్రదేశమే కనిపించదు మనకు. There is no place in this universe ఈ without దివ్యమైన divine శక్తి power. లేనటువంటి వ్యక్తే మనకు కనిపించడు. There is no individual without this divine వ్యక్తిత్వం strength. నందును సర్వత్వం నందుకును ఈ డివైన్ శక్తి ఉంటుండాలి. The divine power is all pervasive. దాన్ని everywhere. కాస్మిక్ డివైన్ అన్నారు. This is called cosmic divine. అనేక మంది సైంటిస్టులు దీనిని గుర్తించే నిమిత్తమై అనేక పరిశోధనలు చేస్తున్నారు. Scientists experimented to know this cosmic divine. కానీ ఈ పరిశీలన వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి? What is the result out of this experimentation దీని and వల్ల కూడా observation? అనిత్యము అశాశ్వతమైనటువంటి దాన్ని వారు అనుభవిస్తున్నారు. They have been investigating, experiencing the temporal, mundane, momentary things. సర్వం ఏకం సత్యమయం. ఆ ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to make every attempt to understand this oneness, unity. ఈ ఏకత్వాన్ని గుర్తించినప్పుడే ఎట్టి బాధలు మనకు గోచరించవు, అనుభవించడానికి వీలుండదు. When once this oneness is experienced, you will not have any problems or troubles. ప్రపంచమంతా ఇప్పుడు ఏ శక్తి నిండి ఉన్నదో That power which is present all over ఆ the world శక్తి అందరిను ఒక్క వేలి అందు కూడా ఉన్నది. is contained within this finger. కానీ ఈ వేలుందు మాత్రమే నీవు చూసుకుంటూ దీని యందు ఇంత శక్తి ఉన్నదా అని రూపనామములు మాత్రమే గుర్తించుకొని బలహీనుడైపోతున్నావు. You turn weak because you doubt whether the cosmic divine is present within this little ఇది finger or రూపనామముల not. పైన గుర్తించుకొని నీవు బలహీనుడవుతున్నావే కానీ రూపనామములు త్యజించి నీవు నిజమైన శక్తిని గుర్తించు. అప్పుడు నీకు ఎక్కడ లేని బలం చేకూరుతుంది. You are weak because you go by the name and form. If you transcend these two, you will know your strength. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమ ఒక్కటే జగత్తులో ప్రాణము సమానము. In fact, in this world, it is the love that is life. అట్టి ప్రేమ చేత సాధించలేనటువంటిది జగత్తులో ఏది కూడాను లేదు. In this world, there is nothing that you cannot accomplish with this love. ఏ ప్రేమ మహిమచే ఈ దారుణీ చక్రము ఇరుసు లేకుండగా తిరుగుచుండే. That love, which is the pivot for the wheel of the universe to revolve, ఏ ప్రేమ మహిమచే ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే. that principle of love which would keep the stars up in the sky without falling down on the planet Earth, ఏ ప్రేమ మహిమచే that power of love, ఈ రేడు భువనాలు all the worlds, గాలి దేవుడు సురటీలు విసరే. yet sustain in spite of the whirlwind and the blow of ఏ the wind. ప్రేమ మహిమచే That mystery of love, పుడమిపై పడకున్న కడలి రాయడు కాళ్ళు ముడుచుకొనియే. ocean is kept under its limitations without crossing the boundaries and drowning earth. ఆ పవిత్ర ప్రేమయే శాశ్వతమైన ప్రేమ. That sacred love is permanent love. అద్భుతము, అఖండము, అవ్యక్తమైన ప్రేమ. That love is mysterious, wonderful, inexpressible. ఆ ప్రేమయే మానవుని ప్రాణసుము. That very love is the very life of man.
ఆ ప్రేమనే లేకుండా మానవత్వం అనేటువంటిదే కనిపించదు మనకు. Without love there cannot be human quality. కేవలం మానవత్వం అనేటువంటిది ఒక్క ఆకారములకు మాత్రమే కాదు, Man does not mean merely a సర్వ form. జీవులకును మానవుడనే చెప్పవచ్చు. In fact, we can consider all beings as mankind. ఆకారములను బట్టి మనం భేదం భావిస్తున్నామే కానీ We go by the differences in form. ఆచరణలో పెట్టి ప్రవేశించినప్పుడు ఆనందమే మనకు ప్రాప్తిస్తుంది. When once you get into the reality of mankind, you will be blissful. కనుక మనం ఆచరణలో ఒక్కటైనా కూడా పెట్టడానికి ప్రయత్నించాలి. We have to make every attempt to practice at least one or two. ఎన్ని చదువులు చదివియు ఏమి ఫలము, What is the use of all kinds of learning? తన్నొసట వ్రాత తప్పించ ఎవరి వశము, Who can make you escape from the destiny? చెడ్డ కాలము తందలి తేరినేని, And in fact, when bad thoughts get into your mind, ఎండబారును బుద్ధులు బెండుబారు. all your intellect, the mind becomes barren and dry. కనుక చెడ్డ భావములను మనం ప్రవేశించి చేయకూడదు. Do not entertain bad thoughts. కనుకనే మానవత్వంలో ఉండినటువంటి పవిత్రతను మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి. Make an attempt to understand the sanctity in the human life. ఇది అంతైకును అగ్నితో సమానము. In fact, all are equal to the fire of ఎక్కడ furnace. చూసినప్పుడును అగ్ని ప్రవేశమే. We find the fire all over. అగ్ని సర్వమును కూడాను బర్న్ చేస్తుంది. The fire can burn anything put into it. కనుకనే ఈ కాస్మిక్ డివైన్ అనేటువంటిది ఒక అగ్నితో సమానమైనటువంటి Cosmic divine is fire. ఎక్కడ చూసినా ఉంటుండాలి. It is everywhere. నీ చెడ్డనంతా కూడా నువ్వు భస్మం గావించుకోవాలి. The cosmic divine, the fire will burn the bad. అది నిజమైన మానవత్వం యొక్క దివ్యత్వము. That is the divinity in humanity. మనస్సే మనిషిగా మారుతుంది. It is only the manas, the mind that becomes మానవుడే human. మానవునిగా రూపొందుతాడు. And man becomes divine. కాబట్టి మానవునికి మాధవునికి భేదము లేదు. There is no difference between human and God. నీ యందు ఏ పవిత్రమైనటువంటి దివ్యశక్తి ఉన్నదో That divine power in you ఆ మాధవుని యందు కూడా అదే శక్తి ఉంటున్నది. is verily there, very much same in God too. మాధవుడు వేరు, మానవుడు వేరు కాదు. God and man are not separate. కనుకనే మానవుడే మాధవుడు, మాధవుడే మానవుడు. Therefore, man is God, God is man. మానవుడు అనేటువంటిది రూపాన్ని ధరించుకొని ఉండటం చేత Because he has taken a human form, మానవత్వంగా నీవు విశ్వసిస్తున్నావు. you consider him merely as a human being. రూపాలను నీవు చూడవద్దు, Don't go by the form. రూపాలను నీవు వెతకవద్దు, Don't go by the రూపాలను differences. నీవు విశ్వసించవద్దు. Don't believe them. కానీ అందులో ఉన్న దివ్యశక్తిని నీవు విశ్వసించు. Have full faith in ఆ the దివ్యశక్తిని నీవు ఫాలో divinity. చేస్తురా. Consider the divine power latent. చూడండి, మనస్సు, Mind, బుద్ధి, intellect, చిత్తము, inner sense, అంతఃకరణ అన్నారు. and then inner senses. ఈ నాలుగు వేరు వేరు రూపనామంతో మనకు గోచరిస్తున్నాయి. All the four appear to be separate. కానీ అన్నింటి యందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే. But the divine power is one and the same within all the కనుకనే four. మైండ్ ను కూడా కాన్షియస్నెస్ అన్నారు, మైండ్ కాన్షియస్నెస్ అన్నారు, We say mind is consciousness. బుద్ధి కాన్షియస్నెస్ అన్నారు. We say intellect is consciousness. అన్ని కూడా కాన్షియస్నెస్ లే. Everything is consciousness for the కేవలం మన దృష్టిని చిన్నదిగా ఉంచుకోవటం చేత ఆ విశాలత్వాన్ని మనం దర్శించుకోలేకపోతున్నాం. Because of your narrow outlook, you are not able to visualize. స్వరూపులారా, ఎవరిని కూడా మీరు ద్వేషించకూడదు. Do not hate anyone. ఎందుకంటే అందులో కూడా నీ యొక్క ప్రేమతత్వం ఉంటుండాలి. Because in the other person also అందులో there is కూడా divinity. దివ్యశక్తి ఇవిడి ఉంటుండాలి. There is divine power within. ఎవరిని నీవు దూషణ తిరస్కార పురస్కారములు పడవద్దు. Never accuse anybody, never blame anybody, never criticize anybody. అందరినీ ప్రేమించు. Love all. అందరినీ ప్రేమించినప్పుడు అది ఒక డివైన్ కాన్షియస్ అవుతుంది. Then once you love everybody, that very love is divine consciousness. దానినే కవి ఒక దివ్యమైన శక్తిగా రూపొందుతుంది. It gets transformed into divine power. కనుక చెడ్డ భావములకు చోటివ్వక Don't give scope to bad thoughts. పవిత్రమైన భావం చేత నీవు ప్రవర్తించి Entertain sacred thoughts. కాస్మిక్ డివైన్, ఐ ఆమ్ కాస్మిక్ డివైన్ అను. Consider yourself as cosmic divine. ఈ కాస్మిక్ డివైన్ అనేటువంటిది సర్వులు యందు ఉంటుండాలి. This cosmic divine principle is in కానీ everyone. కొంతమంది ఆ డివైన్ శక్తిని తమ యందు ఉన్నట్టుగా గుర్తించుకోలేక అనేక విధములైన సాధనలు చేస్తున్నారు. Without understanding the immanent divine power within, man is in search అనేక of it విధములైన outside. యోగములు చేస్తున్నారు. That's what you have been doing. నతపాంసి నతీర్థానాం,
No penance, no pilgrimage, నశాస్త్రాన జపానహి no sacred textual సంసార knowledge, సాగరోత్తారే nor any acts for that matter. సజ్జనం సేవనం వినా It is only the service which is supreme ఆ over all. సేవలో మనం ప్రవేశించాలి. Render service to everybody. అన్ని వైపులా ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే. The divinity present all over is one and the same. అట్టి డివైన్ శక్తిని మనం సేవించినట్టుగా డివైన్ శక్తియే నేనుగా ఉండినట్టుగా భావించుకోండి. Consider yourself that you are serving the divine, ఈ understanding the ప్రపంచంలో divine power. రెండు వస్తువులు లేనే లేవు. There is nothing like duality or కనుకనే truth. వేదము అంతా చేరి ఒక్కటే అన్నది. In fact, there is only one that exists. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. పేర్లు వేరువేరుగా చెప్తున్నారు. Truth is one, not two, but though we ఏకం refer to as సత్ many. ఉన్నది ఒక్కటే. Truth is only one, దానికి existing. అనేక రూపనామాలు పెడుతున్నావు. But we have many names and forms. చూడండి, అక్కడ ఉన్నటువంటి బల్బులంతా ఒక రూపంగా ఉన్నాయి. You find the bulbs with a definite ఇక్కడ form. ఉన్నటువంటి ట్యూబులంతా ఒక రూపంగా ఉన్నాయి. You also find the tubes ఇక్కడ there. ఉన్నటువంటి మైకులంతా ఒక రూపంగా ఉన్నాయి. So also mic has a కానీ form. దీనిలో దానిలో అన్నిటి ఎందుకు చేరినటువంటి యొక్క శక్తి ఒక్కటే. But the very power is very much the same in the tube lights and the bulbs and the mic. అదే కాస్మిక్ డివైన్. That is cosmic divine. అన్నింటి ఎందు ఉంటున్నది అది. It is in everyone. కానీ వస్తువును పురస్కరించుకొని రూపనామాలు మారుతూ వస్తున్నాయి. Because of your material observation, you నీకు do not అనేక recognize it. డ్రెస్సులంతా ఉండవచ్చును. You may have many things. కానీ అనేక డ్రెస్సులు ఉండినప్పటికీ నీవు ఒక్కడే. You may wear many dresses, but you are one and the కనుక నీ same. డ్రెస్సుల పేర్లు వేరువేరుగా ఉండవచ్చును. Dresses may be different. నీవు డ్రెస్సులు వేరువేరు రీతిగా అనుభవించవచ్చును. And you may change your dresses from time కానీ to time. ఉన్నది ఒక్కటే. But you are one and the same కనుక also. ఏకం సత్విప్రాబోధావదంతి. So only one truth is referred to as ఆ many by సత్యాన్ని scholars. మీరు గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి. Make every attempt to know this truth and to conduct yourself accordingly. కనుక So, మానవుడు అనేక రూపనామంతో ఉండినప్పటికీ man, వారు భిన్న భిన్నంగా మనం భావించరాదు. though men may have different names and forms, but don't go by multiplicity. అందరి యందు ఉండినటువంటి యొక్క ఇది కాన్షియస్నెస్. But the consciousness is uniform in all. ఇది యూనివర్సల్ కాన్షియస్నెస్. This is universal consciousness. ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ ను ఎందుకు ఈ విధంగా పిలిచాలి? Why do you give in a narrow way this universal ఈ consciousness? ఆకారాన్ని పురస్కరించుకొని దీనికి యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు. Because you go by the form and call it universal consciousness. ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ గా మారుతుంది. The universal consciousness is experienced as అందులో individual ఉన్నది ఇందులో consciousness. ఉన్నది ఒక్కటే. In fact, both contain one and the same. కాన్షియస్నెస్ ఒక్కటే. Consciousness is one. కనుక వ్యక్తుల యొక్క భావములు రూపములు పురస్కరించుకొని ఈ భేదములను పెంచుకుంటున్నావు. We go by the names and the forms and the feelings, sentiments of people, consider them as many. నిజమైనటువంటి సైన్స్ ని మీరు గుర్తించాలంటే ఇదే ఒక్కటే చాలు. This single truth has to be known by science. ఒక్కటే ఉన్నది. Only one that exists. అనేకంగా మనకు కనిపించుతున్నది. We find plurality. అనేకంగా వినియోగించుకుంటున్నాము. We make use of it in a very అనేకంగా way. అనుభవించుతున్నాము. We experience it. కానీ అనుభవించున్నది, వినియోగించున్నది, చూచున్నది అంతా కలిసి ఒక్కటే. What all that you see, visualize and experience are one and the same. కనుక ప్రపంచమంతా ఇప్పుడు నిండినది ఒక్కటే. The whole world is filled with by one. అయితే మనం రూపనామాలు ప్రత్యేకంగా అనాది కాలం నుండి అనుభవిస్తూ వస్తున్నాం కనుక దీనివల్ల భేదములు కనిపిస్తున్నాయి. Since we have been experiencing the name and form since ancient times, we are in ఈ duality. రూపనామాలను ప్రక్కకు నెట్టి వేసిపెట్టే ఉన్నది శక్తి ఒక్కటే. When once you brush aside the name and form, you will know the reality one. ఈ రూపనామములే మానవుని భ్రమిస్తూ In fact, name and form delude you ఊహింపచేస్తూ and it will attract you అనేక విధమైనటువంటి సందేహములకు అవకాశం ఇస్తుంది. and main cause for all doubts that arise మన therefrom. సందేహములకు అవకాశమే లేదు. Never doubt any time. ఈ అసత్యములకు ఏమాత్రం అవకాశం లేదు. Never give scope క్రోధములకు to ఏమాత్రం untruth. అవకాశం లేదు. Nothing whatsoever. ద్వేషములకు అంతకంటే అవకాశం లేదు. Nor place a time. అంతా చేరి ఒక్కటే. It's only one అది reality. ఏ ప్రేమ ప్రేమ ప్రేమ. That is love and love and love alone. అలాంటి ప్రేమతత్వాన్ని పెంచుకొని Develop that love. లోకాన్ని లోకరీతిగా మనం అనుభవిస్తూ Experience in the worldly sense. ఎవరికి సేవ చేసినా దేవునికి సేవ చేసినట్టుగా భావించాలి. Consider whosoever you serve, it's service unto God. ఆ విధమైన పవిత్రమైన తత్వంతో జీవితాన్ని గడపాలి. With that sacred feeling, carry on your life sojourn. అయితే ఇది అంతర్తత్వము. This is inner view. దీనిని సూక్ష్మ శరీరము అన్నారు. This inner one is subtle body. బాడీ కాన్షియస్నెస్ బయటది.
Body consciousness is external. సూపర్ కాన్షియస్నెస్ లోపలది. Super consciousness is inner. ఈ లోపలకు ఉన్నటువంటి యొక్క సూపర్ కాన్షియస్నెస్ మనస్సును, బుద్ధిని, చిత్తమును, అంతఃకరణని మర్పింపచేస్తుంది. The inner super consciousness constitutes the mind, the intellect. And దీనిని inner మనం sense. మర్పింపచేసిన తర్వాత Having gone to this level, తర్వాత హయ్యర్ కాన్షియస్నెస్ పోవాలి. we have to reach the higher అనగా consciousness. ఏమిటి ఇది? అది హయ్యర్ కాన్షియస్నెస్. What is this higher consciousness? దానిని అన్నింటినీ కూడా చూస్తూ ఉంటాడు, He sees everyone, అన్నిటినీ అనుభవిస్తుంటాడు. experiences, కానీ ఇది జగత్తుతో పోల్చుకోడు. but he will not take it in the అది physical హయ్యర్ sense. కాన్షియస్నెస్. That is higher అంటే consciousness. హయ్యర్ కాన్షియస్నెస్ ఓవర్ మైండ్ అన్నారు. This higher consciousness represents the overmind. ఈ ఓవర్ మైండ్ స్థితికి మనం పోవాలి. We should reach that state of overmind. మనసు ఉండినంత వరకు కూడాను ఇది ఓవర్ కాన్షియస్నెస్ పోవడానికి అవకాశమే లేదు. So long the mind lasts, you can never reach that overmind state. మనోమూలం మిదం జగత్. In fact, mind is the foundation for the ఈ entire మనసు world. ఎంతవరకు ప్రయాణం చేస్తుండాది? How long does it travel? జగత్తు వరకు మాత్రమే పోతుండాది. Mind travels ఈ in this జగత్తు world. ఏమి చూస్తుండాది మనకు? What does it show? ఒక ఆకారమును, ఒక బాధలను, ఒక విధమైన విషయాన్ని, ఒక విధమైన చింతనను, వీటిని ఈ జగత్తు మనకు అందిస్తుండాలి. In fact, world will show you the suffering, the objects, the material and the difficulties. కాబట్టి ఇదంతా ఇప్పుడు కేవలం మెటీరియల్ లైఫే. All this is just a material life. దాని నుంచి తర్వాత వైబ్రేషన్ లైఫ్ పోవాలి. Beyond that you should transcend and experience ఈ vibration life. వైబ్రేషన్ లైఫ్ పోయేటప్పటికి ఈ మెటీరియల్ అంతా తగ్గిపోతుంది. By the time you reach that my vibration life, the material life subdues. ఈ మెటీరియల్ లైఫ్ నువ్వు ప్రవేశించినప్పుడు The moment you get into material life, తర్వాత ఉన్నత స్థితికి పోతుంది. you will be reaching higher state. అది ఏ సూపర్ మైండ్. That is supermind. ఆ సూపర్ మైండ్ కు నీవు చేరాలి. You should reach that state, supermind. ఈ సూపర్ మైండ్ లోపల అందరి ఎత్తును సమత్వంగా రోజుస్తుంటాడు. In the state of supermind, you will have equality and ఈ equanimity. సమత్వమే నిజమైనటువంటి యొక్క తత్వము. This equanimity is the ఈ true spirit. సమత్వమే నిజమైనటువంటి వేదాంతము. Equanimity is true spirituality. సమత్వం లేకుండా మనం ప్రవేశిస్తే ఏమాత్రం కూడా మనం సుఖాన్ని పొందలేము. Without this equality and equanimity, you can never have కనుకనే pleasure. వేదం కూడా మొట్టమొదటి సహనా భవతు సహనా భునత్తు సహ వీర్యం కరవాలి సహనావతు అంత సహంగా ఉండాలి. Therefore, the Veda speaks of this sahana, the forbearance. ఇది మొట్టమొదటి వేదం ప్రజలకు బోధించినటువంటి ఇది ఒక్కటే. And this is the one that Veda teaches you. ఏ విధంగా బోధించింది? How does this teach? కలిసి మెలిసి తిరుగుదాం, Let's move together. కలిసి మెలిసి మెలుగుదాం, Let's mix together. కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, Let's grow our intelligence. కలిసి మెలిసి తెలివితో భావించుదాం, Let us grow in friendship. కలిసి మెలిసి ద్వేషం లేక చెలిమితో జీవించుదాం. Without hatred, let us live together in friendship. ఆ విధంగా చెప్పినటువంటి వేదతత్వాన్ని ఎందుకు ఇంత భేదంగా తెలుసుకుంటాం? That is the teaching of Veda. But we ఏ don't వేదం observe. చూసినప్పటికీ ఇందులో భేదం లేదు. In fact, Veda does not speak ఏకం of ఏకం differences. ఏకం Veda speaks of this oneness. అన్నింటి యొక్క ఏకత్వాన్ని కలుపుతూ వస్తుంది వేదం. In fact, Veda unifies. కానీ ఈనాడు జగత్తులో దీనిని అనేక విధమైన భేదత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది. But in this world we find fragmentation, segmentation. విద్యార్థులారా, Students, ఈనాడు కాన్వకేషన్ today is a పట్టాన్ని convocation. అందుకునేటువంటి దినము. It's a convocation day. కానీ ఈ పట్టం దేనికోసం అందుకోవాలి? Why do you receive the degree? ఇది కూడా ఒక విధమైనటువంటి బిరుదే. This is also a ఈ title. బిరుదుల వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి? What is that you get out of the ఈ degree? బిరుదుల వల్ల ఏదో ఒకదాన్ని బిచ్చమెత్తి పొట్టలు పోషించుకోవాలి. And this degree will help you to earn your livelihood. దానికోసం కాదు ఇది It's చదువు. not for. ఈ చదువు కూడా ఉండాలి. Yes, it's also ఇహమును required. సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. The secular knowledge to live well in this world and the spiritual knowledge thereafter. మనకు మనోభావం ఉండినంత వరకు కూడాను ఈ యొక్క విద్యలంతా మనం అభ్యసించాలి. So long we travel, live at the level of the mind, we should acquire this ఈనాడు secular మనోభావం knowledge. మరిగిపోతుందో ఆనాడు ఏది మనకు అక్కర్లేదు. The moment you transcend the mind, you don't need any. కనుక మనసు ఉండినంత వరకు కూడాను మనిషి అనేటువంటి పేరు తెచ్చుకుంటాడు. So long you have this manas, the mind, you are manishi, the human. మనసు పోయిన తర్వాత వీడు మనిషి కాదు. And once the mind is transcended, you are no longer human. Divine. You are అదే divine. మాధవత్వము. You are divine. ఈ మనసు అనేటువంటిది కేవలము ఒక పవిత్రమైన దానికి ప్రవేశించదు. In fact, mind on its own does not go after sanctity. కనుక ఈ కాస్మిక్ అనేటువంటి యొక్క మైండ్ మనకు రావాలి.
We should acquire that cosmic divine level. దీని విదేశీయులంతా కూడాను కాస్మిక్ పవర్ అని వెల్లడి చేస్తున్నారు. The Westerners call it as cosmic power. వాళ్ళు ఈనాడు దీన్ని తెలుసుకున్నారో ఏమిటో. They have come to know of it కానీ today. భారతీయులు ఏనాడో తెలుసుకున్నారు. But Bharatiyas have learned this cosmic power long back. కానీ తెలుసుకున్నారు, కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నారు. They have known cosmic power, but they have not practiced, implemented. ప్రాక్టికల్ లో రావాలి మనము. They should experience in కానీ the ఈనాటి practical field. ప్రజలందరూ, ఈనాటి పండితులందరూ కూడా ప్రాక్టికల్ సైన్స్ లోపల కేవలం హీరోలు ఉన్నారు. Almost all scholars, pundits today are zeros in practical field. ప్రాక్టికల్ దీని కాకుండా పర్సనల్ దీనికి పోవాలి. From practical life, we should go to the personality level. అప్పుడే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం గుర్తించడానికి Then వీలవుతుంది. you can understand the spirit, Atma. ఇక్కడ క్వాంటిటీ ఒకటి, క్వాలిటీ ఒకటి ఉండాలి. One stands for quality, other for quantity. ఈనాడు మనం చదివే చదువులు కానీ, చేసే పనులు కానీ, కలిసే తలుపులు కానీ అన్ని కూడాను కేవలము క్వాంటిటీ. All the knowledge that we acquire, all the tasks that we undertake are only just constitute quality. కానీ క్వాలిటీ నీవు ప్రవేశించాలి. But get into that quality, not merely quantity. ఇక్కడ చూస్తే బ్యాంగిల్ అంటారు, ఒక బంగారు. And here you have got the gold here. ఇక్కడ వేసుకుంటే చైన్ అన్నారు. We have got the ring over there and the chain round the neck. ఇది నోస్ రింగ్ అన్నారు. And you have got the nose stud. కానీ ఇవన్నీ పేర్లు వేరువేరుగా ఉంటున్నాయి. The names are different. కానీ బంగారు ఒక్కటే. But gold is one and the same. శృంగారములు వేరు, బంగారం ఒక్కటే. Jewels are many, but gold is one. పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే. The color of the cows are many, జీవ but జంతువులు milk is వేరు, one. జీవుండు ఒక్కడే. Though there are many of the beings, జాతి భేదం వేరు, జన్మం ఒకటే. there may be many nationalities, but what is తెలియలేకను one thing? మానవులు తెలివి తప్పి And you forget the reality. బ్రతుకు కోసం బహుబాధబద్ధులైరి. You suffer so much to earn your living. ఇది కేవలం లౌకికమైన బ్రతుకు కోసమని ఇంత బాధలు పడుతున్నాం మనం. You suffer and exert and strain a lot for this world. కాదు, మన బ్రతుకు తన బ్రతుకే. And in fact, our life, truly speaking, is noble one. అంత దైవం యొక్క దీనిదే. Everything goes by God's will. అంత దైవం యొక్క సంకల్పమే. It's all God's will that is responsible. జరిగేదంతా కూడాను ఇదంతా ఒక నాటకంగా, ఒక పనిముట్టుగాని మీరు ఉపయోగించుకుంటున్నారు. Just consider what all that has been happening is just a drama, you being an instrument. కనుక So, మనం నిజంగా విచారణ చేస్తే if we investigate truly, మానవత్వం అనేటువంటిది కేవలం మనస్సుతో కూడినటువంటిదే మానవత్వం. the human life is based on the mind. కానీ వేదాంతంలో ప్రవేశించి చూస్తే మనసు లేనిదే మానవత్వం. But in the spiritual field, one should transcend the mind. అతడే మానవుడు. And then ఈ he is a మానవుడు true- అనేటువంటి వాని స్వరూపం ఏమిటి? What is the true form? ఆత్మ ఒక్కటే. Is Atma ఈ the ఆత్మ spirit? అనేటువంటిది ఏమిటి? What is Atma? దాని చైతన్యం ఏమిటి? What is awareness? దీనికంతా కూడా ఒక శక్తివంతమైనటువంటిది. It is so powerful in దీనికి ఒక reality. రూపనామం లేదు, It has no specific name and శక్తి form. మాత్రం ఉంటున్నది. It has got the name of awareness. కరెంటును చూస్తే మనకు ఏ రూపము కనిపించదు. The current as such has no form. బల్బులో చూస్తే బల్బు రూపకంగా ఉంటున్నది. But it gets into the bulb, ఫ్యాన్ it లో has చూస్తే assumed గాలి the form రూపంగా of a వస్తుండాలి. fan or a bulb. స్టవ్ రూపంలో చూస్తే వంట చేస్తుండాలి. And in a stove, it heats, కానీ ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క పని చేస్తుండాలి. but it works in a కానీ different way. కరెంటుకు రూపం లేదు. But current has no specific కానీ form. శక్తి ఉంది. It has power. ఆ కరెంటా ఎంత నాకు ఉపకారం చేశావని చేయబెట్టి చూడు, షాక్ కొట్టేస్తుంది. By praising the current, you cannot put your finger and ఆ get it శక్తి burned. ఉన్నది దానికి. It has got that power. కనుకనే కాస్మిక్ డివైన్ అన్నారు దీన్ని. This is cosmic divine. ఇది ఎక్కడో పోయి మనం వెతకనక్కర్లేదు. You don't need to search for it మన elsewhere. దేహాన్ని మనం ముట్టితే కూడా షాక్ వస్తుంది. The moment you touch your body, ఎప్పుడు you feel the shock. ఇది నా వ్రేలు, ఇది నా దేహం అని భావంతో నీవు ముట్టితే షాక్ రాదు. But if you got the body feeling that it's your finger, your body, you don't get the shock. కానీ అంత దివ్యమైన శక్తి అనే భావంతో నీవు ముట్టు, అంత భస్మమవుతుంది. With the feeling of the divine power, you will feel the shock. మన ప్రాచీన గ్రామ వారందరూ కూడాను, కథలన్నీ కూడాను రావడానికి ఇదే మూల కారణము. This is the main cause for the folklore and the stories in the villages. భస్మాసురుడు అని ఒక కథ ఉంటుండాలి. You must have heard the story of చేయి Bhasmasura. పెట్టినటువంటి వాడంతా భస్మ అయిపోతాడని. Bhasmasura, whosoever the head on అది the head he puts his hand will get burned. అదే కాస్మిక్ ఎనర్జీ. And that is cosmic energy. ఈనాడు మన ఎనర్జీని అంతా కూడా ఎంతవరకు వేస్ట్ చేస్తున్నాము. We are wasting this energy a lot. మానవునికి ఉన్నది ఒకటి, 4 ఉన్నాయి. There are 4 essentials. ఎనర్జీ, నాలెడ్జ్, Energy, the knowledge.
అదే నాలెడ్జ్ అన్నారు. That is knowledge. నాలెడ్జ్ కాదు, అది Is not knowledge. ఇన్నర్ ఎనర్జీ. It's the real energy. ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేయాలి. We have to skill this knowledge. కానీ ఈనాటి విద్యార్థులు కానీ ఈనాటి ప్రజలు కానీ దాన్ని స్కిల్ చేయటం లేదు. But either students or ఎస్ people, తీసేస్తున్నారు, స్కిల్ అవుతా ఉంది. they don't skill their knowledge. They remove the yes. They kill the knowledge. ఎప్పుడు నాలెడ్జ్ ని కిల్ అయిపోయిందో అప్పుడు ఇన్సైడ్ రాదు, అవుట్ సైడ్ వస్తుంది. When once the knowledge is killed, you become outward. అవుట్ లుక్స్ వస్తుంది, అది మనకంతా. You will have outlooks. ఇన్నర్ లుక్ లేదు. You will not have insight. Inner ఎప్పుడు ఈ look. అవుట్ లుక్ గా వచ్చేసిందో అప్పుడు The outlook, బ్యాలెన్స్ తప్పుతుంది. this outlook is the cause ఈ for the బ్యాలెన్స్ loss of balance. తప్పినటువంటి మానవుడే చంచలత్వంతో జీవిస్తున్నాడు. The one that loses the balance will have wavering mind. బ్యాలెన్స్ మనం పోషించుకుంటూ పోవాలి. We should keep up maintaining ఎప్పుడు balance. బ్యాలెన్స్ పోషించడానికి వీలవుతుంది? How is it possible? నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడే బ్యాలెన్స్ కరెక్ట్ గా వస్తుంది. When once you skill the knowledge, you can మీరు maintain చూడండి, perfect balance. ప్రత్యేకంగా ఇప్పుడు ఇంటికి పోయి మీరు ప్రయత్నం చేయండి. You try tonight. అంతా సత్యమైనటువంటిది. You will understand the truth then. కానీ నీ భావములే ఇన్ని మార్పులు కలుగుతున్నాయి. Your feelings bring all these ఈ changes. పిచ్చి భావం అంతా కూడా పక్కకు నెట్టి Give up all these things. దేహాభిమానం కొంతవరకు కూడా మాత్రం అదుపుకొని ఉండి, And with little body feeling, ఈ దేహాభిమానం చేతనే ఇన్ని రకమైనటువంటి బాధలు కలుగుతున్నాయి మనకు. with the full understanding the body attachment is responsible for difficulties. ఆత్మాభిమానం పెంచుకోవాలి. Get yourself attached to the చాలా spirit. మంది ఏమిటి ఆత్మాభిమానం, చిన్న చిన్న పిల్లలకంతా ఎందుకు అని బాధిస్తుంటారు. Many consider this teaching of attachment to the చిన్నవాడు spirit కాదు, is పెద్దవాడు not కాదు, necessary for మధ్యవాడు కాదు, youngsters. ఎవరికైనా ఇది అత్యవసరమైనటువంటిది. But whosoever may be, it's very essential to everybody. బాల్యంబునందున In childhood, పలువురితో కూడి joining many, ఆటపాటలు ఎందు ఐక్యమగును. the child goes on singing and playing. యవ్వనం వర్ధించ అతడు విరుకుతుని పోర్కి కామిని లోలుడై కాలుచుండు. In the stage of youth, he is after romance. మధ్య వయస్కున In the middle age, భోగభాగ్యములన్నీ అనుభవించి he is so busy with pleasure జీవితం అనేటువంటి దాన్ని విసుగుపడిపోతున్నాడు. and he gets disgusted with life. అంత్యకాలము రాగా At the end, అన్నియూ వదిలి he gives up all. ఆత్మ ఆత్మ అని చింతిస్తున్నాడు. Then he thinks of the spirit ఈ Atma. కట్ట కడపడికి పోయి ఆత్మ ఆత్మ అని చింతిస్తే నీకు ఎట్ట వస్తుంది? Is it possible to స్టార్ట్ experience ఎర్లీ, Atma? డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. Start early, drive slowly, reach safely. నీవు చాలా యువకుడుగా ఉన్నప్పుడే దీన్ని తగినటువంటి కృషి చేయి. At this young age, start early. ఈ యువకత్వం లోపల అంత శక్తిని నీవు పాడు చేసుకుని The youth is so powerful if you waste it. వృద్ధాప్యంలో దేవుడా దేవుడా అని దేవుడాడితే నీకు లభించేటువంటిది ఏం? In old age, what is that you get by saying God and God? విద్యార్థులారా, Students, విద్యార్థినీయులారా, boys and girls, అన్నింటి యందు ఉన్నటువంటి యొక్క కాస్మిక్ ఎనర్జీ ఒకటే అని భావించండి. consider this oneness, the cosmic energy. ఇదంతా యూనివర్సల్ కాస్మిక్. That's all others represent individual cosmic. దీన్ని డివైన్ కాస్మిక్ అన్నారు. This is called divine cosmic. ఈ డివైన్ కాస్మిక్ అనేటువంటిది మన యందే ఉన్నది కానీ బయట లేదు. This divine cosmic ఈ principle is ప్రపంచం within you. లోపల ఎన్ని శక్తులు మనం చూస్తున్నామో, All the power that you find in the world, ఎన్ని శక్తులు మనం చదువుతున్నామో, all that you learn, ఎన్ని శక్తులు మనం వింటున్నామో, all that you hear అన్ని శక్తులు మన యందే ఉంటున్నాయి. are within you. మనలో లేనటువంటివి ఇంకోరిలో లేదు. That which is not in you is మనలో not in others. లేనటువంటివి ఎక్కడ చూడడానికి వీలు కాదు. That which is not in you cannot be found. రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. Because everything represents కాబట్టి ప్రతి reaction. మానవుడు reflection, కూడా result. ఒక దైవ సమానుడే. So every human being is divine. ఆ సత్యాన్ని మీరు గుర్తించుకున్నప్పుడు And once you know ఈ this truth, చింతలకు, ఈ విషయములకు, ఈ దుఃఖములకు ఏమాత్రము గురి కావు. when once you realize this truth, you will never suffer. You will never have దేహాభిమానం an obstacle. పెరుగుతూ పోయే కొలది దుఃఖం కూడా పెరుగుతూ వస్తుంది. As you have more and more of body attachment, you will be more miserable. దీనిని పురస్కరించుకొని లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ప్లేజర్ అన్నారు. Basing on this, it is said, less luggage, more comfort, makes travel దీనిని a pleasure. వేదాంతమునందు వైరాగ్యము అన్నారు. Veda calls it వైరాగ్యం అంటే renunciation. ఏమిటి? అన్ని వదిలిపెట్టి పోమని కాదు. Vairagya does not mean to run away from all. అన్నింటి ఎందుకు ఏకత్వాన్ని దర్శించు. To understand the principle of oneness in all. భిన్న భిన్న రూపంలో నీవు తెచ్చుకోవద్దు. Don't go by multiplicity. నీవే కల్పించుకుంటున్నావు. In fact, it's your making. కల్పించుకున్నటువంటివి ఎంతకాలం ఉంటాయి? All that is artificial will not last long. కల్పించుకున్నటువంటి గాలి సోకితే పోతాయి. All that is artificial will not మనలో last long. పుట్టినవి, మనలో పుట్టినవి That which is born in you, ఎవరో తెచ్చి పెట్టినవి కాదు. not gifted to you. ఈనాడు నీవు చదివినవన్నీ కూడా నీవు తెచ్చి పెట్టుకున్నటువంటివి. All that you are learning are those brought from outside. కానీ అవి కూడా ఈ భౌతిక లోకానికి అవసరమే. However, it's necessary to this world.
అయితే భౌతిక లోకానికి ఎంతవరకు అంతవరకు మనం చేసుకోవాలి. But the world, the knowledge should be under certain చదివి stipulation. వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? Can you call all those people educated because they know how to కాలేజీ write and డిగ్రీలను పొంద read? విద్యావంతుడగునా? Can you call yourself educated by attending the college? కాదు కాదు. No, no. సద్భావం సద్గుణము లేక విద్యలు సద్బుద్ధిలగునా? Without good sentiments, good feelings and good thoughts, can you call yourself educated? బ్రతుకుటికే విద్య అన్న పశుపక్షులు బ్రతకలేదే. If your education is just for a living, don't you find birds నీ and బ్రతుకు bees కోసం living? కాదు ఈ విద్యలంతా, The education is not for a living. నీ జీవిత కోసం. Education is for life. ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్, It's education for నాట్ life. ఫర్ లివింగ్. It is not for living. ఈ లివింగ్ కోసం మనం ఎందుకు ఇంత అవస్థలు పడాలి? Why should you struggle for living? పశుపక్షి మృగాదులంతా చేస్తుండేదా, జీవిస్తుండేదా? You find birds and bees living. ప్రేమ స్వరూపులారా, Embodiment. మానవుడై పుట్టినందుకు Having been born a human, మహత్తరమైనటువంటి యొక్క దివ్య శక్తిని మనం గుర్తించాలి. demonstrate yourself. ఆ This దివ్య divine శక్తిని power. మనం ప్రవేశించాలి. We should get into that ఆ దివ్య realm. శక్తిని మనం అనుభవించాలి, We should experience it. ఆనందించాలి. You should be ఈ happy. ఆనందాన్ని 10 మందికి పంచాలి. And you should share this bliss with everybody. మనం ఈనాడు పంచవలసింది ఆనందమే కానీ దుఃఖం కాదు. What we have to share is bliss but not ఇది misery. మానవుని యొక్క పవిత్రత, This is the ఇది sanctity. మానవుని యొక్క జీవితత్వము, This is the life ఇది principle. మానవుని యొక్క పవిత్రము. And their life is ఇలాంటి sanctity. చదువులు మీరు చదవండి. అయితే లోక చదువు కూడా అవసరమే. This education you have to acquire. కొంతవరకు However, worldly knowledge is necessary. దాన్ని కూడా ఒక పరిమితంగా పెట్టుకొని It should be under certain restrictions, limits. జీవించాలి. లేకపోతే మేము ఎందుకు కాలేజీలు స్థాపించాము, Why have we started the మేము ఎందుకు విద్యా institution? సంస్థలు స్థాపించాము, Why do we have ఇది కూడా ఉండాలి. institutions? ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. Secular knowledge to be happy in this world. Spiritual knowledge thereafter. ఇది దేహానికి తోడ్పడేటువంటిది ఈ విద్యలన్నీ. Secular knowledge helps you to sustain in కానీ this world. లైఫ్ కు తోడ్పడేటువంటివి కాదు ఇది. It will not help you for life in particular. ఆత్మతత్వాన్ని గుర్తింపజేసేటువంటిది కాదు ఇది. It will never help you to recognize the inner ఆత్మతత్వాన్ని divinity. గుర్తింపజేసుకుంటే If you అంతకు understand the spirit, మించినటువంటి చదువు మరొకటి లేదు. we don't have that knowledge as of now. విలువలన్నీ తెలిసిన ఈ బాలవుడు, Having learnt all this, అన్ని తెలిసినటువంటి ఈ యొక్క బాలకుడు and the boy who knows everything తన విలువ తాను ఎందుకు తెలుసుకోలేదు? does not know the value of ఎవరు his own చూసినా self. ఎవరు చూసినా హూ ఆర్ యూ అని ప్రశ్నిస్తున్నావు. We go on questioning, who are you, who are ఈ you? ప్రశ్నలు వేసి హూ ఆర్ యూ అనే అనుకుంటే అమ్మాయి అని ఒక్క ప్రశ్న నీకు నువ్వు వేసుకో. Instead of asking everybody, who are you, put a question unto yourself, who am I? అమ్మాయి నీకు నీవు తెలియకుండా హూ ఆర్ యూ అంటే ఏమిటి ప్రయోజనం? In fact, you don't know yourself, but you want to know the other man. నిన్ను నీవు తెలుసుకున్న తర్వాత అందరూ తెలిసిపోతారు. First know thyself, then rest will be known. ఈజీగా తెలిసిపోతారు. Easily you can understand. కనుక నీ యందు ఉన్నటువంటి తత్వమే అందరి యందు ఉంటున్నది. The nature which is in you is very much same in others. ఇదంతా కూడా యూనివర్సల్ కాన్షియస్నెస్ గా ఉన్నది. Everything is universal consciousness. మైండ్ కూడా కాన్షియస్నెస్, Mind is also బుద్ధి conscious. కూడా కాన్షియస్నెస్, So also the ఇంద్రియములంతా కాన్షియస్నెస్, everything is conscious. సంకల్పం కూడా కాన్షియస్నెస్. So also the rest. మీరందరూ కాన్షియస్నెస్ అంటే ఏదో దివ్యమైన శక్తిగా మీరు భావిస్తున్నారు. When it is said you are all consciousness, you కానీ consider ప్రాకృతిక something special. రీతిగా ఉండేటువంటి కాన్షియన్స్. But at the individual level it is conscience. రెండవది కాన్షియస్నెస్, The next is conscious. మూడవది కాన్షియస్నెస్ The అంటారు. third one consciousness. కాదు No. అంత కాన్షియస్నెస్. In fact, everything is consciousness. ఇలాంటి దివ్యమైన శక్తిని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి. Make every effort to understand, experience the అప్పుడు divine ఏ power. దుఃఖం కానీ, ఏ విచారం కానీ, ఏ బాధలు కానీ మనకుండవు. Then you'll never suffer. You'll never have any problem nor difficulties. ఇది నా యొక్క విశ్వాసము, This is what Bhagavan ఇదే నా says. యొక్క అనుభవము, This is ఇదే Bhagavan. నా యొక్క ఎక్స్పీరియన్స్. This is experience. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాను. Bhagavan says, my life is my message. నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను. Bhagavan is always in ఏ a విధమైన blissful state. విషయంలో కూడా నాకు విచారం లేదు. Bhagavan has no worry of any బర్త్డే sort. వస్తే హ్యాపీ బర్త్డే అని చాలా మంది వస్తుంటారు. Many come and tell Bhagavan, happy అమ్మా, హ్యాపీ birthday. లేని వాడికి హ్యాపీ చెప్పు, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను. దేహాలు వస్తుంటాయి పోతుంటాయి, Greet others who are not happy. కష్టాలు Tell them, వస్తుంటాయి happy పోతుంటాయి. birthday. Bhagavan is always happy. కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. Difficulties come and ఇవన్నీ go. కూడా పాసింగ్ క్లౌడ్స్. All the difficulties are like passing clouds. ఆ పాసింగ్ క్లౌడ్స్ చూసి నువ్వు ఎందుకు బెదురుకుంటావు? Why are you afraid of these passing clouds? ఏనాటికైనా దేహాలు పోయేటువంటివి. The body is bound to ఇది వాటర్ go. బబుల్. Your body is like water మైండ్ bubble. ఇస్ లైక్ ఏ మ్యాడ్ మంకీ. Mind is ఈ like a mad మంకీని monkey. ఎందుకు నువ్వు ఫాలో చేస్తావు? Why should you follow ఈ the mad బాడీని monkey, ఎందుకు the ఫాలో mind? చేస్తావు? Why the body, water ఫాలో ది bubble? కాన్షియస్. Follow the consciousness. ఈ కాన్షియస్నెస్ ని ఫాలో చేయి. Follow your consciousness. ఆ శాశ్వతమైనటువంటి దాన్ని ఫాలో చేయి. Follow that which is eternal and అది నీ permanent. యొక్క జీవితానికి గమ్యము ధన్యము.
That is your goal. There lies redemption. ఏ మానవుడైనా సరే Any man, లోకంలో ప్రతి మానవుడు కూడా ఆనందం కావాలి ఆనందం కావాలి అంటుంటాడు. any man aspires for bliss. ఈ ఆనందం అనేది మన యందే ఉంటుండాది. The bliss is in you. దీనికి పంచకోశములు అని పేరు పెట్టారు. And it has 5 sheaths. బాడీ అన్నమయ కోశము, The body stands for sheath of మైండ్, food. బుద్ధి, చిత్తము, ఈ మూడు కూడా చేరి సూక్ష్మమైనటువంటి The mind and intellect are subtle. అది ప్రాణమయము. That is life. ఈ ప్రాణమయమైన తర్వాత మనోమయము, Behind the sheath of life there is మనోమయమైన the sheath తర్వాత of mind. విజ్ఞానమయము, And then you find the wisdom. విజ్ఞానమైన తర్వాత ఆనందమయం. కట్టగడపటికి ఆనందమయమే మనకు గమ్యము. This blissful sheath is the final. కనుక ఈ విజ్ఞానమయమైనటువంటిది ఈనాటి సైన్స్ కు సంబంధించినటువంటిది కాదు. The sheath of wisdom is not related to science. ఒక చిన్న ఉదాహరణ మీకు. A small example. మానవుని యందు In man, ఒక విధమైనటువంటి వ్యత్యాసములు మనకు గోచరిస్తుంటాయి. we find certain differences. బాల్యము, యవ్వనము, వార్ధక్యము అనే కౌమారము, వార్ధక్యము. We find different stages. The childhood, ఈ the 4 youth and the స్థితులంతా old. మనం మార్చుకుంటున్నామే కానీ ఈ దేహంలో నువ్వు మారిపోయినావా? In fact, the state, various states change. But the కనుక real ఇది నా you బాల్యము does not change. నేను అంటావు. In fact, who are you? You say I. ఇది నా యవ్వనము ఇది నేను అంటావు. Oh, well, you say I every time. ఇది వార్ధక్యము ఇది నేను అంటావు. In the old age, you say ఇది I. కౌమారము నేను అంటావు. In the stage, you అన్ని I. నేను నేను ఆ నేను అనేటువంటిది ఎవరు గుర్తించుకో. In every state, you claim to be I. ఐ ఐ ఐ What is this I? ఐ ఏకాక్షరము. I is single lettered one. అదొక్కటే ఏకాక్షరము. I is ఆ one letter. ఏకాక్షరానికి మనం అనేక విధమైనటువంటి డెకరేషన్ చేస్తున్నాము. And this single lettered I is given many names. ఇది ఇంగ్లీష్ లో చూస్తే ఐ అన్నారు. In English, single lettered ఐ I. అనగా నేను అని. I, yes. నేను అనేటిదాన్ని కట్ చేసేసి This I, single lettered I should be struck దాన్ని out. క్రాస్ అన్నారు. When I is struck off, it is cross. క్రాస్ క్రాస్ అనగా ఏమిటి? దీని తలంత కొట్టేసేయి. Cross నేను means, అనేటువంటి అహంకార తలను కొట్టేసేయి. cross means chop off the head, అది ఏ behead దేవుడు it. అయిపోయినాడు. ఈజ్ మై ఫాదర్ అన్నాడు. And then Jesus said, this is my father. in కనుక heaven. ఈ క్రాస్ అనేటువంటి దాని అర్థాన్ని కూడా మీరు గుర్తించుకోవాలి. Know the meaning of the cross. ఐ అనేటువంటి అర్థాన్ని కూడా నువ్వు గుర్తించుకొని వర్తించాలి. You should know the significance and meaning. ప్రతి చిన్న దృశ్యం నందు కూడా నువ్వు ఎంతనో గాఢమైనటువంటి యొక్క అంతరార్థం ఉంటుండాలి. In every event, in every scene, there's a lot of inner meaning. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. నీ యొక్క జీవితమే ప్రేమమయమైనటువంటిది. Your life, ఏదైనా full of love. మారవచ్చును కానీ ప్రేమ మారదు. Anything may change, but love లౌకికమైన never ప్రేమలు changes. ఎన్నో మారుతుంటాయి. The rest may change. కానీ నిజమైన ప్రేమ ఒక్కటే. The true love is one. ప్రేమ యందే పుట్టి ప్రేమ యందే పెరిగి ప్రేమ యందు నశించును ప్రేమమయము. In fact, the life is born in love. The life sustains in love. Annihilates in love. కనుక ప్రేమమయం అయిపోతున్నాం మనం. The life is full of love. నిజంగా ఆ ప్రేమమయుడు కావాలి. In fact, it will be personification of love. ఐ అనేటువంటి తీసివేసి ఆ ప్రేమను మాత్రం పెట్టుకోండి. Cut off the feeling of I, ego, and keep the ఆ love. ఈగో అనేటువంటిది ఎప్పుడు మనం ప్రవేశించడం అప్పుడు ప్రేమంతా భస్మం అయిపోతుంది. When once you are egoistic, the love is burned. ఆ ఈగోకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. Never be egoistic. అది వస్తుంది పోతుంది. It may come and go. అది మన ఆహార విహారంతో సంభవించేటువంటివి. In fact, they are all out of the మన food. లోపల నుంచి వచ్చేటువంటివి కాదు. అది It's not your reality. నిజంగా జీవితం యొక్క పవిత్రత మీరు గుర్తించి చేస్తుంటే మన లోపల ఏమాత్రం కూడా కల్మషం లేదు. In fact, there's nothing filth within you. లోపలంతా పరిశుద్ధమే. Everything is pure in you. నిర్మలం, నిర్గుణం, నిస్వార్థము, నిశ్చయమ. It is pure, selfless, eternal, immortal, nectarine. కనుకనే దీన్ని భగవంతునికి అష్టవిధమైనటువంటి పేర్లుగా రూపొందింపజేశారు. These are all the attributes of God. నిర్గుణం తన Formless, యొక్క రూపమే. formless, attributes. శబ్ద బ్రహ్మము, It is the one of sound, చరాచరము, movement, జ్యోతిర్మయము, light, వాంగ్మయం, Word, నిత్యానందమయం, wisdom, పరాత్పరమయం, మాయామయం, supreme, శ్రీమయం, illusion, శ్రీమయం. and affluent. అంతా ఈ 8 వర్ణములంతా కూడాను ఒక్కదానికి పెట్టినటువంటి పేర్లే. These are all the 8 attributes of the divine. పేర్లు వేరు వేరుగా ఉన్నది కానీ రూపం ఒక్కటే. Names are different, but the reality is one. అయితే However, నీ యొక్క భావమును నీవు ఈ భౌతికమైనటువంటి రూపంతో మార్చుకుంటూ పోతున్నావు. but your feelings are worldly. You have got to change them now. అది ఏ పెద్ద పొరపాటు. That's we have to know. దేహం పెరుగుతుంది తరుగుతుంది. The body might దీన్ని grow. మాత్రం మనం తీసుకోకూడదు. Don't go by body. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. Body is an instrument. కానీ దీంట్లో ఉన్నటువంటి శక్తి అంతా నీ వశమే. But you should know that the power is in you. దీనిని వశం చేసుకొని పో. When once you control, అప్పుడే నీవు మానవుడిగా రూపొంది మానవత్వం దైవత్వంగా రూపొందుతుంది. then man can become God. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్.
These rest or instruments. పనిముట్లు. Or instruments. ఈ పనిముట్లు నీవు కాదు. You are not the instrument. మాస్టర్ ది మైండ్, బి ఏ మాస్టర్ మైండ్. Master the mind, be a mastermind. అది నీవు నేర్చుకోవాల్సినటువంటిది. That's what you have to కనుక acquire. నీవు ఇంకంతా నీవు మాస్టర్ కాకూడదు. You cannot be a master with this degree. నువ్వు మాస్టర్ మైండ్, మైండ్ నీవు మాస్టర్ కావాలి. You should be a mastermind, master the mind. ఎప్పుడు నువ్వు మాస్టర్ అవుతావు? When do you become ఈ master? మనోశక్తులు అనేటువంటి వశం చేసుకున్నప్పుడు మాస్టర్ అయిపోతావు. When once you control your mind, you are a master. కనుక So, మీరు విద్యార్థులు you మీరు should, చదవలసిన మీరు చదువుకోండి. you have to educate అది yourself. ప్రకృతమైనటువంటి యొక్క భావములు, These are all worldly things. జీవనోపాధులు, These are all worldly అది things. కూడా నువ్వు ఉండాలి కొంతవరకు. They are necessary. అంతేకాకుండా తల్లిదండ్రులు అనేక విధంగా మీ పైన ఆశలు పెట్టుకుని ఉంటుంటారు. Parents have so many plans వాళ్ళు కూడా and నువ్వు aspirations. ఉదయించే నిమిత్తమై దీన్ని చదువులు చదవాలి. To satisfy them, you have to educate yourself. ఈ చదువులు చదువుకుంటూ Along with the study, లోతత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటూ పోవాలి. also understand your inner reality. ఎప్పుడు నీవు ఆనందంగానే ఉంటావు. Be blissful always. దుఃఖములకు కించిత్తైన అవకాశం ఉండదు లోపల. There will be no chance to scope for అలాంటి misery. పవిత్రమైనటువంటి యొక్క భావాన్ని మీరు పెంచుకొని శాంతిగా సంతోషంగా జీవించి మీ తల్లిదండ్రులు కూడా తగినటువంటి ఆనందాన్ని అందించండి. Entertain sacred thoughts. Be in blissful state. Be always happy and please your parents. వారికి కూడా నువ్వు అవకాశం ఇస్తే నువ్వు కొంతవరకు దీన్ని అంతరార్థాన్ని ప్రబోధిస్తురా. You also teach your parents the reality of life. కనుక తల్లిదండ్రులు కూడా నువ్వు బాధ పెట్టకండి. Never suffer your parents. ఎందుకంటే ఈ దేహాన్ని అన్ని విధాలా కని పెంచి అభివృద్ధి పరిచినటువంటి తల్లిదండ్రులే. Parents are responsible for this life. They కనుక have brought you మాతృదేవో up till now. పితృదేవో వారిని కూడా దేవరూపంగా భావించాలి. In fact, the parents are divine. Mother is God. Father is God. కనుక వారిని సంతృప్తి పరిచే నిమిత్తమై వారి ఆజ్ఞను శిరసా వహించి మీరు ప్రవర్తించి ప్రపంచంలో కూడా మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క పేరును తీసుకొని రావాలి. Follow your parents. Respect your parents. Obey their command. And be an ideal in this world. కనుక ఈ చదువులంతా కూడా లోపల అంతరాత్మకం నీవు బోధిస్తూ రావాలి. And all the knowledge that you acquire should make you learn the inner ఇవన్నీ knowledge. వచ్చిపోతుంటాయి పాసింగ్ క్లౌడ్స్. All the rest of things come and go like passing కానీ clouds. లోపల ఉన్నటువంటిది ఆ యొక్క రియల్ అది పర్మనెంట్ క్లౌడ్. But that inner reality is a permanent law. దాన్ని నీవు ఏమాత్రము వదలకూడదు. Never give it up. దాన్ని చరించనీయకూడదు. Never allow it to waver. భ్రమించనీయకూడదు. And never allow it to be lost. దాన్ని స్థిరం చేసుకుంటూ రావాలి. Make it steady and strong. కనుక ఈనాటి కాన్వకేషన్ లోపల మీకు గొప్ప విద్యనంతా నేర్చుకోమని చెప్పి నేను చెప్పడం లేదు. ఎందుకంటే నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్నటువంటి దానిని కొంతవరకు ప్రాక్టికల్ లో పెట్టి 10 మందికి కూడా దీన్ని ఆదర్శంగా వారికి నిరూపించి మీరు కూడా ఆనందాన్ని అనుభవించాలి. Bhagavan says that you have acquired very high knowledge, but yet Bhagavan wants you to put it into practice in daily life and be ideal students of the people in the మినిస్టర్ మురళీ community. మోహన్ రావు ఎంతనో గొప్పది చదివేదాడు. The chief guest gave wonderful talk. ఆయన ఈనాడంతా కూడా ఎంతనో గొప్ప విషయాలంతా మీకు బోధించాడు. He taught many of the important things. కానీ ఆ బోధన లోపల మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు? To what extent have you understood them? ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే చాలు. It is enough if you understand one point he referred to in his talk. ఊరుని కాల్చాలంటే ఇన్ని ఇంటికంతా ఎన్ని అగ్గిపుల్లలు కావాలని నువ్వు యోచించే చేయకుదు. In fact, to burn, you don't need many matchsticks. ఒక్క పుల్ల చిక్కితే ఎంతైనా కాల్చివేయచ్చు మనం. With a single matchstick, you can put it on fire, anything. కనుక ఉన్నది ఏకత్వం ఒక్కటే. అలా అని మీరు గుర్తించుకుంటే అన్నిటినీ మీరు సాధించవచ్చు. The truth is one. The reality is one. The rest will follow. కనుక ఆ ఒక్క దైవత్వాన్ని మాత్రం ఒకదాన్ని చక్కగా గుర్తించండి. Understand, comprehend, experience the divinity. దాని ద్వారా ఇంక ఎన్ని సేవలైనా మీరు చేసుకోండి. With understanding of the divinity, serve. దానికి నేను అడ్డు రాను. Bhagavan will never దానికి interfere. కూడా మన యొక్క దేహమే దీనికి అడ్డు ఉంటుండాలి. In fact, your body attachment is an మీకు obstacle. చాలా మందికి తెలుసును. Many of you ఒక know. పెద్ద భవనం కట్టుకున్నావు నీవు. You built a big mansion. ఆ పెద్ద భవనంలో ఒకటి బెడ్రూమ్ పెట్టుకున్నావు. One room is a bedroom. ఒకటి డ్రాయింగ్ రూమ్ పెట్టుకున్నావు. One is drawing room. డైనింగ్ రూమ్ One dining room. బాత్రూమ్ పెట్టుకున్నావు. One bathroom. ఒకటి కిచెన్ రూమ్ పెట్టుకున్నావు. One is the ఇవన్నీ kitchen. రూములు వేరుగా కనిపిస్తున్నాయి. Rooms are different. దేనివల్ల ఇవి వేరుగా కనిపిస్తున్నాయి? Why are they different? మధ్యలో గోడలు ఉండటం వల్ల వేరుగా కనిపిస్తున్నాయి. Because the walls constructed in between, you could find different rooms. కొట్టివేసేసాయి అంతా ఏక బయలుగా. Then once you cut off all the walls, you find one, a single big hall. కనుక ఇప్పుడంతా కూడా నీవు పెట్టుకునేటువంటి కూడా వాల్సే అది దేహాభిమానము. The body attachment is the ఈ wall. దేహాభిమానం అనేటువంటి వాల్స్ అంతా కొట్టివేసి
cut off the wall of body అంత attachment. విశాలమైనటువంటి భవనము. And you will have the vastness in the unity and the ఎంత reality. గొప్ప విశాలం అవుతుంది చెప్పండి. How vast it is. కనుక విశాల హృదయాన్ని మీరు పెంచుకోండి. Be broad-minded. ఇది నా కోరిక. This is Bhagavan's ఇంతకాలం మన ఇన్స్టిట్యూట్ expectation. చదివినటువంటి వాళ్ళు Having been educated so long, బయటికి పోయి you go ఈ out చదువుతో పాటు along with the ఈ knowledge. ఆదర్శాన్ని కూడా నువ్వు వారికి బోధించి Be an ideal. మీరు కూడా నువ్వు ఆచరించి You practice ఆనందించండి. and be blissful. మీ ఆనందమే నా ఆనందము. Your happiness is నాకు Bhagavan's అంతకంటే నాకు happiness. వేరే ఏమి నేను కోరను. Bhagavan does not want anything else. ఒక్కటి మాత్రం చెప్తున్నాను. But Swami is telling one thing now. మన మినిస్టర్ గారు ఉంటున్నారు, Here we have minister. పిల్లలందరినీ సరైన మార్గంలో తెప్పించాలనుకుంటే In order to bring children the right way, ఒక్కటే ఒకటి మార్గము. only there is one path. ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్. This is Bhagavan's experience. ఇది మా ఇన్స్టిట్యూట్ లో వచ్చినటువంటి ఒక పవిత్రత. Here lies the sacredness of the institute. మా పిల్లలకు ఎట్టి ఫీజు లేదు. Our students, we don't collect any fees from our students. ట్యూషన్ ఫీజు కానీ, There's no tuition fee, గేమ్స్ ఫీజు కానీ, games fee, ఇంకేమి ఒక ఎగ్జామినేషన్ ఫీజు examination fee, library ఏ fee, ఫీజు nothing. లేదు. No fee. ఒట్టి చేతులతో వస్తారు, They come with empty hands. గట్టి మూటను ఎత్తుకుని పోతున్నారు. They carry the bundle and heaps with them. ఇంతే కాకుండా Not only, వీరికి వినయ విశ్వాసములు కూడా పెరుగుతుంటాయి. they return in full విద్య faith. వినయ సంపన్నం. వినయం చాలా పెరగాలి. Humility is essential. ఈనాడు అవుట్ సైడ్ వినయం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? What is the reason for the absence of వాళ్ళు humility? జీతాలు కడుతున్నారు, They pay money. వాళ్ళని ఎవరు అడగడానికి అవకాశం లేదు. They have no authority to question. ఇది నా ఇష్టము, నువ్వేం అడిగేది అంటారు. They go by their whims and fancies. కనుకనే వాళ్ళతో పుచ్చుకోవటం వల్ల మనం ఏ మాత్రం పల్లెత్తి పలకడానికి వీలు లేకుండా As ఉంటుంది. money is received, we cannot control them. ఇంతే కాకుండా ఈనాడు విద్యా సంస్థలన్నీ కూడాను, Today, all education సరస్వతి institutions, పర్ణశాల అయినటువంటి విద్యా సంస్థలంతా కూడాను all the education institutions, ఈనాడు లక్ష్మీదేవి వచ్చి ప్రతిష్ట వేసుకుంది. which are the centers of learning, Saraswati, have become centers of Lakshmi అందుకని wealth. అటెండెన్స్ కు డబ్బు, They got money, capitation అడ్మిషన్ కు fee, డబ్బు, admission fee, ఎగ్జామినేషన్ కు డబ్బు, examination, పాస్ కు డబ్బు, and even to pass you need డబ్బుతో money. ఇది లక్ష్మీదేవి వచ్చి ప్రవేశించింది. Money to get admission and to pass. కనుక నా ఉద్దేశం ఏమిటంటే భగవాన్ నిజంగా ప్రభుత్వము ఎన్నో కోట్లంతా కూడా ఖర్చు పెడుతుండాలి. Government is spending crores and crores of money. విద్యార్థులకు మాత్రము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే చాలా బాగుంటుంది. It is wonderful and fantastic if education is offered free to all students ఈనాడు in this వారితో country. కొంచెం తీసుకున్నంత మాత్రం నీకు పెరిగేది ఏమీ లేదు. After all, by accepting money, you don't get అయ్యే anything. ఖర్చులు ఎట్టయినా అయిపోతున్నాయి. And in fact, that ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, పిల్లలు బాగుపడిపోతారు. follow the policy of free education, students will be good. ఈనాడు కొంతమంది అంతా కూడా పోయిన తూరి Some people go, ఏదో ఒక ఎడ్యుకేషన్ లోపల ఎడ్యుకేషన్ వచ్చింది. and there is education in education. ఎడ్యుకేషన్ రావటం వల్ల కృష్ణాలు పూసుకొని చంపుకున్నారు. And we find people burn themselves. ఇలాంటి వెనుకంటే అవకాశం ఎట్లిచ్చిన్నారు? Why should it happen? ఇది ప్రభుత్వమే. The government. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం లోపల మనం సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి. We should have intimate connection, relationship with the government. ఈ బంధుత్వాన్ని పెంచుకోవడానికి ప్రేమ ఒక్కటే. Love is only foundation. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్. Free education will help a lot to establish through contact with the government. మా పిల్లల్లో ఎవరినైనా కూడా ప్రశ్నించండి, ఎవరి దగ్గర నుంచి ఒక నయా పైసా కూడా మేము పుచ్చుకోవటం లేదు. You can ask any student here. Not even single paisa is accepted. చాలా మందికి తెలియదు. Many don't know. కానీ ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడాను తిరిగి స్కాలర్షిప్ కూడా వేరే ఇస్తున్నాం మేము. Not only offering free education, we give them scholarships also. వాళ్ళకి ఇంకా బహుమానము. We give them gifts. ఆ విధంగా ఉంటే పిల్లలు ఎంతైనా కూడా చెంచల మనస్కులు కాకుండా, We give them incentives. తల్లిదండ్రులకు బాధ పెట్టకుండా, They don't suffer their parents. తాము బాధపడకుండా They don't suffer. సుఖ జీవితం చేయగలరు. They lead a happy life. సుఖ జీవనం చేయాలి. You should be కనుకనే happy. విద్యా సంస్థలన్నీ కూడాను ఫ్రీ ఎడ్యుకేషన్ గా పెట్టుకుంటే ఎంతైనా విద్యార్థులు బాగా అభివృద్ధికి వస్తారు. If education institutions offer free education, they will prosper. అప్పుడు పిల్లల్లో దుర్బుద్ధులు కూడా ఏమాత్రం ప్రారంభం కావు. The students will not have wickedness. నిజంగా ఈనాడు మా మినిస్టర్ చెప్తున్నాను, Bhagavan is telling our మా union పిల్లల లోపల minister, ఏదో కొన్ని పనులు చేయవచ్చును, there may be simple mistakes. కానీ మా పిల్లల్లో ఏమాత్రం కూడాను చెడ్డ భావాలు లేవు. Our students don't have any bad thoughts or bad feelings. మా పిల్లలందరికీ బంగారం వంటి పిల్లలు.
Our students are pure gold, విలువైనటువంటి బంగారము, very valuable gold, కల్తీ బంగారం కూడా కాదు. nothing whatsoever. కనుకనే ఈ పిల్లలు ఈ యొక్క దీన్ని వదిలి పోవడానికి ఇష్టపడటం లేదు. Students are not prepared to leave the కొంతమంది institution. పోక తప్పదు. They must go anyway. తల్లిదండ్రుల యొక్క పొరుదనం కూడా ఉంటుంది. The parents want them to వాళ్ళని go. కూడా అనుసరించవలసింది. You should follow them. కానీ చాలా మంది But many, ఎంఎస్సి పాస్ చేసి, having passed MSc, ఎంబీఏ పాస్ చేసి, having passed MBA, ఎంటెక్ పాస్ చేసి ఇవన్నీ ఎందుకు చేయాలి? why should they do like that? ఇవన్నీ చేసి తిరిగి పిహెచ్డి కోసం వస్తుంటారు. And they again return to get పిల్లలకి PhD. ఇంకా 2 సంవత్సరాలు ఇక్కడ ఉండొచ్చును. Because to get a స్వామికి chance దగ్గర to stay ఉండొచ్చు here, అనేటువంటి ఉద్దేశంతోనే ఇన్ని కోరికలు కోరుతున్నారు. they want to stay here, continue to be with Bhagavan. నిజంగా డబ్బు తీసుకునేటువంటి పిల్లల్ని మీరు కోరమని చెప్పండి, కోరరు వారు. In fact, the student who pays money, do you think that he will continue to stay here? రోజు పాస్ చేస్తే చాలప్ప ఉద్యోగానికి వెళ్ళిపోదాం The అనుకుంటారు. moment he passes, he will run off in such a job. కానీ మా పిల్లలకి ఎన్ని డిగ్రీస్ తీసుకున్నా వాళ్ళకి తృప్తి లేదు. But our students, they get number of degrees, but yet they are not contented. ఆ డిగ్రీస్ తగినటువంటి గుణములు కూడా ఉంటున్నాయి. Well, you should have that quality, ఆ value in గుణముకు accordance to తగినటువంటి degree. ప్రవర్తనలు కూడా ఉంటున్నాయి. You should have conduct and behavior. ప్రవర్తనకు తగినటువంటి పరివర్తన కూడా ఉంటుండాలి. And there should be transformation along with the information you receive. కనుక సాధ్యమైనంత వరకును To the extent possible, మీరు ప్రైమ్ మినిస్టర్ కి చెప్పి kindly convey to the Prime Minister. ఈ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ గా ఇస్తే See that education is offered ఆ free. దేశమే బాగుపడుతుంది. The whole country will improve. ఈ నేషన్ అంటే కూడా ఎట్లా పెడుతున్నారంటే కొన్ని చోట్ల రికార్డు వేసి జనగణమన అధినాయక చెప్పిస్తున్నారు. National anthem is repeated by putting just a tape record. అది కూడా ఆర్టిఫిషియల్. It's also artificial. మన పిల్లలందరూ కూడా ఈ నేషన్ అంటే కూడా ఆత్మతో చేయాలి. All our students sing the national anthem with full heart. Let's all join in singing the national anthem.